బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయన నిన్న సాయంత్రం 6:20 హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజు కేసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మద్యం కుంభకోణంలో రాజు కేసిరెడ్డిని కీలక పాత్రధారిగా దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెల చివర్లో మొదటిసారి నోటీసులిచ్చారు. అంతకుముందే ఆయన పరారయ్యారు. తర్వాత 4 సార్లు నోటీసులిచ్చినా వాటికి బేఖాతరు చేస్తూ అజ్ఞాతంలోనే గడిపారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్నట్లు గుర్తించి 2 రోజుల కిందట బృందాలు అక్కడికి వెళ్లాయి. రాజు కేసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశాన్ని కనిపెట్టాయి. దీన్ని పసిగట్టిన రాజ్ తాను సిట్ విచారణకు హాజరవుతానంటూ ఓ ఆడియో విడుదల చేశారు. తన తండ్రి ఉపేందర్ రెడ్డితో సిట్ అధికారులకు సమాచారం పంపించారు. ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కు మళ్లిపోతాయని, తాను మారు పేరుతో విదేశాలకు పారిపోవచ్చని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజు కేసిరెడ్డిని పట్టుకున్నారు. రాజు కేసిరెడ్డి సిట్ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మరోవైపు రాజు కేసిరెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజుల పాటు సోదాలు నిర్వహించాయి. కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవడం సాధ్యం కాదని గుర్తించిన రాజు కేసిరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు. దానికోసమే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి సిట్ అధికారులకు దొరికిపోయారు.